అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఓం గురుభ్యో నమః, శ్రీ నరసింహాయ నమః, ఈరణ్యాయ నమః. హరి ఓం. ఈరోజు స్వాతి నక్షత్రం రోజున శ్రీ నరసింహ జయంతి పురస్కరించుకొని ఉదయము స్వామివారికి 5 గంటలకు అభిషేకం చేసి అక్కడ అలంకరణ చేసి 7 గంటల వరకు ఆ కార్యక్రమం నిర్వహించడం అయింది. తదుపరి 9:30కు ఉదయం 9:30కు ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే సుదర్శన హోమము, తర్వాత నవగ్రహ శాంతి హోమము, తర్వాత శ్రీ నరసింహస్వామి హోమాలు ఇత్యాది హోమాలు నిర్వహించి ఈ హోమ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ వేడుక జరగడానికి కారణం లోక కళ్యాణార్థమై ముందుగానే మేము దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనేది మేమంతా చర్చించి ఈరోజు ఉదయం 9:30కు ప్రారంభించి దాదాపు 3 గంటల వరకు నిర్వహించడం అయింది. చాలా ఎలాంటి అవంతరాలు లేకుండా దేవుడి కృపతో నిర్విఘ్నంగా జరపడమైనది. దీంట్లో విశేషంగా అందరూ పాల్గొన్నారు. తర్వాత పూజ అనంతరము అందరికీ తీర్థ ప్రసాదాలు వితరణ చేయడమైంది. ఓం నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. కొలిచే కొంగు బంగారము పలికే దేవుడైనటువంటి మన ఉరుకొంద ఈరణ స్వామి దేవాలయంలో నృసింహ జయంతి సందర్భముగా దేవాలయం నందు మూలవరులకు తెల్లవారుజామున 5:30 నుండి దేవస్థాన వేద పండితులు, ఆలయ అర్చకులు మంత్రోచ్చారణల మధ్య విశేష అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదుపరి 9:30 నుండి స్వామివారికి ప్రీతికరమైనటువంటి సుదర్శన హోమము, నారాయణ సూక్త హోమము, మహాలక్ష్మి హోమము, నవగ్రహ శాంతి హోమము ఇత్యాది హోమములన్నీ కూడా భక్తుల యాత్రికుల సౌకర్యార్థంగాను మరియు దేవస్థాన దినదిన అభివృద్ధికి దోహదపడేటువంటి విశేషమైనటువంటి ఈ సుదర్శన హోమాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి మాన్యులు శ్రీ హెచ్జే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మరియు మా దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ నాగరాజ్ గౌడ్ గారు మరియు పాలక మండలి సభ్యుల యొక్క సహాయ సహకారాలతో, దేవస్థాన సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా మన దేవాలయంలో ఇవాళ పరిపూర్తి చేసుకున్నాం. ఇది కేవలం మన దేవాలయంలో చేసేటువంటి కార్యక్రమమే కాకుండా లోక కళ్యాణార్థంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా జరుపుటకు మా అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని పరిపూర్తి చేశాం. ఈ దేవాలయం కూడా ఈ మధ్య కాలంలోనే ఉప కమిషనర్ హోదా కలిగినటువంటి దేవాలయంగా పిలువబడుతూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఎన్నో నిర్మాణాత్మకమైనటువంటి పనులు దేవస్థాన అధికారులు, పాలక మండలి చైర్మన్, సభ్యులు, దేవస్థాన సిబ్బంది సహాయ సహకారాలతో, భక్తుల యాత్రికుల యొక్క విరాళాలతో ఎంతో నిర్మాణాత్మకమైనటువంటి పనులు భవిష్యత్తులో కూడా చేపడతామని, అదేవిధంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేయటువంటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఇంకా మున్ముందు దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశగా మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని అందరికీ మనవి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.